నోటీస్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అప్పీర్ కావాలి. ఒకవేళ అప్పీర్ కాకపోతే మాత్రం వారెంట్ ఇష్యూ అవుతుంది. సో కూర్చోబెట్టుకొని ఎంక్వైరీ లాగా చేస్తారు. చేసిన తర్వాత నిజాలు తెలిసిన తర్వాత యాక్షన్ తీసుకోవాలా వద్దా, అందులో మహేష్ బాబుది ఎంత పాత్ర ఉంది, జరిగిన ట్రాన్సాక్షన్ లీగలా ఇల్లీగలా, లేకపోతే ఏమైనా హవాలా గివాలా ఏమైనా ఉందా, ఎనీ ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ ఇన్వాల్వ్డ్ అనేది ఎంక్వైరీలు తెలుసుకున్నాక ఒకవేళ ఏమైనా అఫెన్సెస్ ప్రూవ్ అయితే కనుక అప్పుడు పనిష్మెంట్ పడే ఛాన్స్. సో ఇప్పుడు ఎవరైతే సాయి సూర్య డెవలపర్స్ ఉంటారో వాళ్ళు దొరికారు కాబట్టి ఇదంతా జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు దొరక్కపోయి ఉంటే ఏదైతే మహేష్ బాబు యాడ్ని బేస్ చేసుకొని ఈడీ వాళ్ళు ఇతని మీద కేసు బుక్ చేసే అవకాశాలు ఉండొచ్చా? ఇప్పుడు బేసికల్ ఏంటంటే దొరికింది దేనివల్ల అంటే సాయి సూర్య డెవలపర్స్ వాళ్ళు స్కామ్ చేసినారు అని చెప్పి పారిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఎప్పుడైతే వీళ్ళు సీజ్ చేసుకున్నారో ఆ డాక్యుమెంట్స్ ప్రకారం తెలిసింది ఏంటంటే అగ్రిమెంట్ ఉంది. ఆ అగ్రిమెంట్లో క్లియర్గా ఉంటాయి కదా, రాసుకుంటారు. అందులో 6 కోట్లు ఇచ్చారని చెప్పేసి 30 సెకండ్స్ వీడియో కోసము 30 సెకండ్ యాడ్ కోసం చేసినట్టు ఉన్నది. కాబట్టి ఆ వీడియో బేసిస్ చేసుకొని ఈడీ వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసి తెలిసింది ఏంటంటే ఆ ట్రాన్సాక్షన్ ఏదైతే అయిందో, ఇప్పుడు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చూస్తారు అంటే ఇతన్ని మొత్తం అన్ని చెక్ చేస్తారు. ఇప్పుడు మహేష్ బాబు అన్ని చెక్ చేసిన తర్వాత ఇది ఏం తెలిసిందంటే ఓవర్సీస్ నుంచి ఆ ట్రాన్సాక్షన్ అయింది. కాబట్టి ఎందుకు వచ్చింది, దేనికోసం వచ్చింది, ఎవరు పంపించారు,